ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ ప్రభు పేరట శుభం కలుగునుగాక. ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము 27వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుతున్నాను. నా తండ్రి నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు, నీ నివాసము భూసారము లేకయు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, అది ఒక అందమైన కుటుంబం. ఆ కుటుంబంలో తండ్రి ఇస్సాకు, తల్లి రెబెకా, పెద్ద కుమారుడైన ఏశావు, చిన్న కుమారుడు యాకోబు. వీరికి బహు ఆస్తి ఉన్నది. అనగా వీరికి ఉన్నవి మందలు, పనివారు, సిరి సంపదలు ఉన్నాయి. పెద్దవాడిని తండ్రి ప్రేమించాడు, చిన్నవాడిని తల్లి ప్రేమించింది. పెద్దవాడు వేటగాడు, చిన్నవాడు తల్లితో పాటు గుడారంలో ఉన్నాడు. ఒకరోజు పెద్దవాడైన ఏశావు వేటకు వెళ్ళి ఏమీ దొరకపోవటంతో అలాగే ఆకలితో వచ్చి యాకోబుని భోజనం పెట్టమన్నాడు. అప్పుడు యాకోబు అన్నాడు, నీ జ్యేష్ఠత్వపు హక్కు ఇస్తే పెడతాను అన్నాడు. సరే అని భోజనం కోసం హక్కును అమ్మివేసుకున్నాడు. అయితే ఒకరోజు తండ్రి అయిన ఇస్సాకు పెద్దవాడైన ఏశావుని పిలిచి, మంచి భోజనం చేసుకుని తీసుకునిరా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఆస్తి అంతటికి హక్కుదారుడుగా ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. అయితే ఇది విన్న రెబెకా తన చిన్న కుమారుడైన యాకోబుని పిలిచి తండ్రి ఆలోచన చెప్పి, తండ్రిని ఎలా మోసం చేసి ఆస్తి సంపాదించాలో ఆలోచన చెప్పి ఏశావు వేషం వేసి యాకోబుకు భోజనం ఇచ్చి పంపింది. ఆస్తి మొత్తం యాకోబుకు వచ్చేటట్లు చేసింది. ఎందుకు ఇలా చేసింది అని అంటే, దేవుని చిత్తం తానే చెయ్యాలనుకున్నాడు. దేవుడు తన భార్య అయిన రెబెకా, అంటే ఇస్సాకు భార్య అయిన రెబెకా గర్భంతో ఉన్నప్పుడు పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు అని చెప్పాడు. అయితే ఇస్సాకు ఏశావుని ప్రేమించి దేవుని చిత్తాన్ని త్రోసివేసి రెండంతలుగా దీవించాలి. కానీ ఆస్తి మొత్తం తనకు వస్తే, అంటే చిన్న కుమారుడికి వస్తే వాడే వారసుడు అవుతాడని ఆ ఉద్దేశంతో. అయితే రెబెకా చిన్నవాడికి పెద్దవాడు దాసుడవుతాడని దేవుడు చెప్పాడు కాబట్టి ఆస్తి మొత్తం ఇతనికి వస్తేనే దేవుని చిత్తం జరుగుతుందని భర్తను మోసం చేసింది. ఈలోగా ఏశావు వచ్చాడు. భోజనం సిద్ధపరచుకుని తండ్రి దగ్గరికి తీసుకుని వచ్చి తిని దీవించమని అడిగితే తండ్రి యాకోబు మోసం చేసి ఆస్తికి హక్కుదారుడైనని అర్థమయ్యి ఆ విషయం తన కుమారుడికి చెప్తే ఏశావు ఏడుస్తున్నాడు, ఒక్క దీవెన కూడా లేదా అని.
జ్యేష్ఠతకు హక్కుని అమ్మివేసుకుని వద్దనుకుని ఇప్పుడు ఏడుస్తే ఏం ప్రయోజనం? పరలోకం కావాలనుకుని నీకు ఇచ్చిన జీవితాన్ని దేవుని కొరకు జీవిస్తే ఆశీర్వాదం పొందుతావు. అట్టి బాధ్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు నీ కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ వీరి కుటుంబాన్ని మీరు కలిగినంతటిని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను, చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించాలి. ప్రభువా, వివాహము కావలసిన వారికి వివాహాలు, గర్భం లేని వారికి గర్భఫలం కలిగిన వారికి ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాన్ని ఇవ్వండి. అలాగే వాక్య ప్రకారం ఏశావులాగా మాకిచ్చిన ఆశీర్వాదాన్ని మేము పాడు చేసుకొనక జాగ్రత్త చేసుకుని, మీరు మాకిచ్చిన జీవితాన్ని, ధనాన్ని, సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుని నిత్యత్వాన్ని పొందుకోవడానికి మేము నిర్లక్ష్యం చేసి నిత్యత్వాన్ని పొందుకునే సమయంలో ఏడ్చి ప్రయోజనం లేదు. కాబట్టి మేము జాగ్రత్త పడడానికి మీరు మాకు ఇచ్చిన ఆశీర్వాదాలను మేము మీ కొరకు ఖర్చు చేసి సద్వినియోగం చేసుకుని అనేకుల కొరకు ఉపయోగించి మీరు సిద్ధపరిచిన ఆశీర్వాదాలను, పరలోకపు భూ సంబంధమైన దీవెనలోకి మేము పాలు పొందడానికి మీరు సహాయం చేయమని, ఎండల నుంచి భద్రత ఇమ్మని, వర్షాలను మీరు అనుగ్రహించమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.